నెక్స్ట్ ఇక్కడ ఐయుపాక్ నేమ్స్ వాడే ఇచ్చేసాడు, దాని నుంచి వాటి యొక్క స్ట్రక్చర్స్ ఏమవుతుందని చెప్పాలి. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్, ప్రాసెస్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. 29 కార్బో క్యాటైన్ అంటే ఏంటి, దట్ ఈస్ ఈ రెండు గుర్తుపెట్టుకున్నా, C+C-. కార్బన్ పైన పాజిటివ్ ఛార్జ్ ఉంటే కార్బో క్యాటైన్ అంటారు, కార్బన్ పైన నెగిటివ్ ఛార్జ్ ఉంటే కార్బానైన్ అంటారు, అండ్ దాంతోపాటు కార్బన్ పైన పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే కార్బీన్ అంటారు. ఇవి వాటి యొక్క హైబ్రిడైజేషన్ ఏమవుతుంది, స్ట్రక్చర్ ఏమవుతుంది, కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్రిడల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్, ఫ్రిడల్ క్రాఫ్ట్స్ ఎసైలేషన్, బెంజీన్ యొక్క రియాక్షన్స్ లో చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ 8 మార్క్స్ దానిలో కూడా ఇది చూసుంటారు, కాబట్టి కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఐసోమెరిజం వచ్చేటప్పటికల్లా మెటామెరిజం అంటే ఏంటి, దానికి ఏమైనా 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం, మార్కోనికాఫ్ రూల్ అండ్ యాంటీ మార్కోనికాఫ్ రూల్, లేదా దాన్నే కరాష్ ఎఫెక్ట్ అంటారు, ఇది కూడా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్తో చెప్పాలి. మళ్ళీ దానిలో 2 టైప్స్ ఉంటాయి, SN1, SN2. కి సంబంధించి మన క్యాంపస్ లో ఆఫ్లైన్ క్లాసెస్ రేపు 23rd నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. టైమింగ్స్ విల్ బి మార్నింగ్ 9 o'clock దగ్గర నుంచి ఈవినింగ్ 4 o'clock దాకా ఉంటుంది. అండ్ దీంట్లో నీ సిలబస్ మొత్తాన్ని కూడా ఫస్ట్ ఇయర్ దగ్గర నుంచి మళ్ళీ కంప్లీట్లీ రివైజ్ చేయడం జరుగుతుంది. దీనిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన క్లాసెస్ నేనే టీచ్ చేస్తాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్లీ మీరు రీచ్ అవ్వండి.